చందువా చేపలు అంటే పాంఫ్లెట్స్ అంటారు కదా, వైట్ పాంఫ్లెట్స్, తెల్ల చందువాలు. దాన్ని నా స్టైల్లో ఎగురు చేస్తున్నాను. కొంచెం ఆవ పెట్టి చేస్తాను, చూద్దండి. చాలా వెరైటీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనికి ఫస్ట్ మనం నూనె వేసుకుని ఒక 4-5 స్పూన్లు ఎక్కువే పడుతుంది. ఒక 3 మీడియం సైజ్ చందువా చేపలు తీసుకున్నాను. సో 4-5 స్పూన్లు ఇది వేసుకుంటాం. ఆయిల్ బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయండి. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, తర్వాత ఒక 2 రెమ్మలు మంచి లేత కరివేపాకు, నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వండి. బ్రౌన్ ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ వేపుకుందాం. మీడియం సైజ్ టమాటాలు చిన్నగా దొరుకుని వేసుకుని బాగా కలుపుకుందాం. నేను కూరకు సరిపడా ఉప్పు అంతా వేసేస్తాను అప్పుడే, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఆ ఉల్లిపాయ మరింత బాగా మగ్గుతుంది, టమాటా బాగా మగ్గుతుంది. చూసారా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఓకే, నూనె కూడా తేలింది. ఈ స్టేజ్లో మీరు ఒక అరగంట మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, నూనె అంతే వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కను చక్కగా వేసేసుకోండి. ఈ చక్కగా మగనంత వరకు వాటర్ వేయండి, చాలు, అంతే. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చక్కగా ఇలాగా ఒక క్లాత్ తీసుకుని ఇలా తిప్పుకోవడమే, అంతే, ఇంకా గరిటె పెట్టకూడదు. చూసారా, చక్కగా కూర ఉడికిపోయింది, నూనె సెపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఆపేసుకుని కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే వెరైటీ, దీన్ని నేను మస్టర్డ్ పేస్ట్ వేస్తాను ఇక్కడ. అంటే ఆవాలు, కొంచెం మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక్క ఎండుమిరపకాయ, ఒక అరగంట నానపెట్టుకుని చక్క మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుని ఈ స్టేజ్లో ఈ పేస్ట్ని, ఆవ పేస్ట్ని వేయండి. వేస్తే ఈ మంచి ఆవాలు మంచి ఫ్లేవరు, చిన్న ఘాట్ ఇస్తుంది. దానికి ఈ చేపలు ఆల్రెడీ ఉన్న ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నిటితో పాటు ఈ ఆవ పేస్ట్ ఇచ్చే ఘాటు, ఆ ఫ్లేవర్తో అద్భుతంగా వస్తుందండి కూర. ట్రై చేయండి. ఆవాల పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు కూర ఎలా అవుతుందండి, అంతే, ఆపేయచ్చు. ఇంకెంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు. కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవచ్చు. ఇంతేనండి మస్టర్డ్ ఫిష్ గ్రేవీ. ఆ ఫిష్ ప్లేస్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఎనీ ఫిష్ వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఆవ పెట్టిన చందువాలు ఎగురు. ట్రై చేసి ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ఐఎమ్ షూర్ మీరు తప్పకుండా చాలా బాగుందనే కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ.